ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు డాగ్స్ టిక్స్ ఎందుకు వస్తాయి, టిక్స్ వల్ల డాగ్కి ఎంత డేంజర్ ఉంటుంది, అండ్ టిక్స్కి ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలి, అలాగే హోమ్ రెమెడీస్ ఏంటి, టిక్స్ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి, ఇవన్నీ మీకు కంప్లీట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డాగ్ హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియోని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుమిత్ ఫ్రమ్ శ్రీలక్ష్మి కెనాల్ గట్కేసర్, హైదరాబాద్. ఫస్ట్ టిక్స్ అంటే ఏంటి? టిక్స్ అంటే చిన్న పారాసైట్స్ అండి. అవి మన డాగ్ బాడీ పైన ఉండి వాటి బ్లడ్ తాగుతూ పెరుగుతూ ఉంటాయి. టిక్స్ ఉన్న డాగ్స్ కి బ్లడ్ వీక్నెస్ ఉంటుంది, ఫీవర్ వస్తుంది, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, టిక్ ఫీవర్ లాంటి సీరియస్ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. సో టిక్స్ అనేవి స్మాల్ ప్రాబ్లం కాదు, కంప్లీట్ గా డాగ్ లైఫ్ కి డేంజరస్ అన్నమాట. నా మెయిన్ క్వశ్చన్, డాగ్స్ కి టిక్స్ ఎందుకు వస్తాయి? టిక్స్ అనేవి డాగ్ ఉన్న ప్లేస్ క్లీన్ గా లేకపోవడంతో ఆ ప్లేస్ లో టిక్స్ అనేవి తొందరగా మల్టిప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్ గా గ్రాస్ ఏరియా లేదంటే ఓపెన్ ల్యాండ్స్ లో బయట మనం వాకింగ్ తీసుకుపోయి చెట్ల దగ్గర ఆడుకోవడానికి వదిలేస్తూ ఉంటాం కదా. సో ఆ ప్లేస్లలో కూడా మనకి డాగ్స్ కి టిక్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ వీక్ ఇమ్యూనిటీ, ప్రాపర్గా డాగ్కి డైట్ లేకపోతే, న్యూట్రిషన్స్ అనేవి బ్యాలెన్స్గా లేకపోతే టిక్స్ అనేవి తొందరగా గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ మెయిన్ ఇంకో థింగ్ ఏంటి అంటే ప్రాపర్గా గ్రూమింగ్, అంటే వీక్లీ లేదంటే 10 daysకి ఒకసారి షవర్ చేయించకపోవడము, అండ్ లైక్ అట్లీస్ట్ 2 daysకి ఒకసారి అన్న డాగ్ బ్రష్ చేస్తూ ఉండాలి కోమ్ తీసుకొని. సో వాటి వల్ల కూడా మనము టిక్స్ని కంట్రోల్ చేయవచ్చు. మనం అట్లా ఏం చేయకుండా దాని మానాన్ని దాన్ని వదిలేసినాం అనుకోండి, టిక్స్ అనేవి డబుల్గా మల్టిప్లై అవుతూ ఉంటాయి, తొందరగా డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే అదర్ ఇన్ఫెక్టెడ్ డాగ్స్, ఇప్పుడు వేరే డాగ్స్కి ఏమైనా టిక్స్ ఉన్నాయి అనుకోండి, అది మన డాగ్ దగ్గరకు వచ్చినా సరిపోయిద్ది, ఇంకా దానికి ఉన్న టిక్స్ అనేవి దీనికి ఈజీగా అటాచ్ అయిపోతాయి. సో ఇది కూడా మెయిన్ రీజన్ అనమాట. అందుకే మనం బయట తీసుకెళ్ళినప్పుడు మన పెట్స్ని ఎక్కువ స్ట్రీట్ డాగ్స్తో ఆడుకోనివ్వద్దు. ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్కి అంత ప్రాపర్గా టిక్స్ గురించి ఎవరు కేర్ తీసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి, ఇవి వెళ్ళి వాటి దగ్గరికి వాటితో తిరగడం అలాంటివి జరిగినాయంటే మాత్రం కంపల్సరీ మన డాగ్ పైన ఒక్కటికి వచ్చినా కూడా అది చాలా రిస్కీ. ఆ ఒక్కటి మల్టిప్లై అవుతా ఉండి ఆ ఒక్కటే మీకు 100 అయ్యే ఛాన్సెస్ అనేవి ఈజీగా ఉంటాయి. సో డాగ్కి టిక్స్ ఉన్నాయని చెప్పేసి సిమ్టమ్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే, మెయిన్గా డాగ్ అనేది ఎక్కువ స్క్రాచ్ చేసుకుంటూ ఉంటుంది, ఇచ్చింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ సివియర్ ఎయిర్ ఫాల్ ఉంటుంది అనమాట. ఎయిర్ ఫాల్ కూడా చాలా అయిపోతూ ఉంటుంది. అండ్ స్కిన్ పైన రెడ్నెస్, కంప్లీట్గా రెడ్ ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇంట్రెస్ట్ చూపించదు ఫుడ్ తీసుకోవడంలో. ఫీవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫీవర్ రావడము, ఫుడ్ తీసుకునడంలో ఇంట్రెస్ట్ చూపించకపోవడము. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసేయండి అంటే మన డాగ్ని ఈజీగా మనము రికవర్ చేసుకోవచ్చు. బెస్ట్ టిక్స్ మెడిసిన్ ఏంటి అనేది, సో ఇక్కడ మీకు కొన్ని టిక్స్ టాబ్లెట్స్ చెప్తాను చూడండి. బ్రోవాక్ట్, ఇది ఏం లేదన్నా మీరు టాబ్లెట్ యూజ్ చేస్తే మినిమం 6 months ఈజీగా టిక్స్ అనేవి మన పెట్స్ దగ్గరికి రావు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ ఈ మధ్య బడ్జెట్లో వచ్చిందండి నెక్సాగార్డ్ టాబ్లెట్, ఇక్కడ చూడండి ఇస్తున్నాను. ఈ టాబ్లెట్ కూడా ఏంటి అంటే మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది, అండ్ రిజల్ట్ కూడా చాలా బాగుంది. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. నెక్సాగార్డ్ ఏం లేదన్నా ఆల్మోస్ట్ ఒక 3 to 4 months వరకు టిక్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేస్తుంది. అండ్ సింపరికా టాబ్లెట్ కూడా, దాని రిజల్ట్ కూడా చాలా బాగుంది. అండ్ డోసెస్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఎవరైనా ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకోండి, లేదంటే వెటర్నరీని కన్సల్ట్ అయ్యి దాన్ని బట్టి డోసెస్తో మీరు టిక్స్కి దాని చూబుల్ టాబ్లెట్ వేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే టిక్ షాంపూ. సో టిక్ షాంపూ ఎప్పుడు మనం యూజ్ చేయొచ్చు అంటే, చాలా తక్కువ టిక్స్ అనేవి ఉన్నప్పుడు మనం టిక్ షాంపూతో కూడా కంట్రోల్ చేయొచ్చు. సో బెస్ట్ టిక్ షాంపూ ఏంటి అంటే, నేను యూజ్ చేసేది పర్సనల్గా హిమాలయ కంపెనీ ఎరీనా ఏపీ. ఈ షాంపూ అనేది చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్ ఉంటుంది. అండ్ పెటర్బిన్ యాంటీ టిక్ షాంపూ, ఈ షాంపూ కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది. సో ఇవి ఏంటి అంటే, మనం వారానికి ఒక్కసారి లేదంటే 2 సార్లు ఈ షాంపూ వేసి మనం మంచిగా నీట్గా షవర్ ఇచ్చినాం అనుకోండి, ఒక 50% టిక్స్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు ఈజీగా. సో అట్లా అని చెప్పి మనం టాబ్లెట్ వేయకుండా అనేది తగ్గదు. సివియర్గా ఎక్కువ టిక్స్ ఉన్నాయంటే మాత్రం మనం కంపల్సరీ మెడికేషన్ అనేది యూజ్ చేసి, టిక్ షాంపూ యూజ్ చేసిరంటే మాత్రం మీరు చాలా కంట్రోల్ చేయొచ్చు ఈజీగా. కానీ అస్సలు ఇగ్నోర్ చేయకండి, ఒక టిక్ ఉన్నా కూడా చాలా అంటే చాలా డేంజరు. ఒకవేళ టిక్ ఫీవర్ అనేది అటాక్ అయింది అంటే మాత్రము, చాలా కండిషన్స్లో టిక్ ఫీవర్ అటాక్ అయిన డాగ్స్ సేవ్ అవ్వడం అనేది 100లో 10% సేవ్ అయ్యే ఛాన్సెస్, 90% రిస్క్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో
మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా చాలా అంటే చాలా సీరియస్గా ఉంటే బెటర్ అనమాట ఈ విషయంలో. అండ్ టిక్ స్ప్రేస్ ఉంటాయి, సో అవి ఏంటి అంటే ఇమీడియట్ రిలీఫ్ కోసము, కానీ లాంగ్ లాస్టింగ్ అనేది ఉండదు టిక్ స్ప్రేస్తో. సో టిక్స్ స్ప్రేస్ యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే దాంట్లో మీకు కొన్ని సజెస్ట్ చేస్తాను చూడండి. బొటాక్స్ స్ప్రే ఒకటి అండ్ టాపిక్యూర్ స్ప్రే ఒకటి. చూడండి ఈ 2 స్ప్రేస్ కూడా బాగుంటాయి. బట్ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన డాగ్ ఐస్ కానివ్వండి, మౌత్ డాగ్ ఐస్ కానివ్వండి, మౌత్ కానివ్వండి, అక్కడ స్ప్రే అనేది స్ప్రెడ్ అవ్వకుండా మీరు బాడీ పైన స్ప్రే చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ అండి, హ్యూమన్ మెడిసిన్స్ కానివ్వండి లేదంటే హోమ్ కెమికల్స్ ఏవైతే ఉంటాయి చూడండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాత్రం వాటిని అస్సలు యూజ్ చేయొద్దు. వాటి వల్ల మన డాగ్స్కి చాలా సివియర్ ప్రాబ్లం అనేది వస్తుంది, చాలా హార్మ్ఫుల్ అది. సో అలాంటి ఏ ప్రాక్టికల్స్ అనేవి మీరు మన పెట్స్ పైన చేయకండి. హోమ్ రెమెడీస్ ఏంటి, లైట్ టిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మనం ఈజీగా హోమ్ రెమెడీస్తో క్యూర్ చేసుకోవచ్చు. సో దీంట్లో మెయిన్గా ఏంటి అంటే నీమ్ వాటర్, మన వేపాకు, ఆ వేపాకుని తీసుకొని మంచిగా ఉడకబెట్టి ఆ వాటర్ని దాంట్లో నుండి స్క్వీజ్ చేసి ఆ వాటర్ని స్ప్రే చేస్తే కూడా మ్యాక్సిమం తక్కువ టిక్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది ఈజీగా వర్కౌట్ అవుతుంది. లేదంటే ఆ వేపాకుని దాంట్లో కొంచెం కలబంద పేస్ట్ కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి మన డాగ్ బాడీకి మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి ఒక ½ an hour దాన్ని ఫ్రీగా వదిలేసి దాని తర్వాత షవర్ చేయించండి. సో దీనివల్ల కూడా మీరు 90% టిక్స్ని కంట్రోల్ చేయొచ్చు ఈజీగా. అండ్ ఇంకోటి ఏంటి అంటే యాపిల్ సిడర్ వెనిగర్. సో దాని వెనిగర్ యాపిల్ సిడర్ వెనిగర్, నార్మల్ వెనిగర్ కాదు, యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకొని వాటర్ డైల్యూట్ చేసుకొని మనం స్ప్రే చేసినట్టయితే దానివల్ల కూడా టిక్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అండ్ అది కాకుండా కోకోనట్ ఆయిల్ అండ్ నీమ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. సో ఆ 2 ఆయిల్ మిక్స్ చేసి మనం బాడీ స్కిన్ పైన, ఎయిర్ పైన, స్కిన్ లోపల వరకు మంచిగా నీట్గా అప్లై చేసి అట్లా కూడా మనం ఎవ్రీ డే లేదంటే 2 daysకి ఒకసారి అప్లై చేసినా కూడా దానివల్ల కూడా మనం చాలా అంటే చాలా టిక్స్ని కంట్రోల్ చేయొచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్ అండి, సివియర్ టిక్స్ ఉంటే మాత్రము మీకు హోమ్ రెమెడీస్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వవు. కంపల్సరీ మీరు వెటర్నరీని కన్సల్ట్ అయ్యి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో టిక్స్ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి అంటే మాత్రము ఈ కొన్ని పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. మంత్లీ టిక్ మెడిసిన్ అనేది యూజ్ చేయండి కంపల్సరీ. లైక్ ఈ స్పాటన్ అనుకోండి, స్పాటన్ తీసుకొని డాగ్ బాడీ పైన నెక్ కొంచెం డౌన్లో అండ్ బాడీ పైన అండ్ టెయిల్ దగ్గర 3 spots పెడితే చాలు. మనము దానివల్ల కూడా మీకు 1 month 1.5 month టిక్స్ నుండి అసలు వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో ఈ కేర్ అనేది తీసుకోండి. అండ్ డాగ్ బెడ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్లీన్గా మెయింటైన్ చేసుకోండి. డాగ్ ఉన్న ఏరియాను కూడా సరౌండింగ్స్ అనేవి నీట్గా క్లీన్గా పెట్టుకోండి. అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్, ఇది మెయిన్ అండి, ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇవ్వాలి. అండ్ రెగ్యులర్ గ్రూమింగ్, బాత్, ఇది కూడా కంపల్సరీ. రెగ్యులర్ గ్రూమింగ్ బాత్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. అట్లనే స్ట్రీట్ డాగ్స్తో కాంటాక్ట్ అనేది తగ్గించండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది చేసినాము అంటే మాత్రం మనం టిక్స్ రాకుండా 90% కేర్ తీసుకున్నట్టే. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్ అనేవి మనకు ఉంటాయి. బట్ టిక్ ప్రాబ్లం అనేది నార్మల్ కాదు. టిక్ ఫీవర్ అటాక్ అయింది అంటే మాత్రము కంపల్సరీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న సివియర్ కండిషన్స్లో పెట్స్ అనేవి సర్వైవ్ అవ్వరు. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క డాగ్కి ఏదో ఒక చిన్న ఫాల్ట్ వల్ల టిక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎప్పటికప్పుడు టిక్స్ ఉన్నాయా లేవా అనేది అబ్జర్వ్ చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రము వీడియోని ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పెట్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పటి నుండి మీకు ప్రతి ఒక్క రోజు మన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో పెట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా లేదంటే మీకు తెలియని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క మ్యాటర్ గురించి నేను మీకు వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా వీడియోస్ని చూడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.